అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుర్చీ ఉన్నది సో గతంలోనే కేసీఆర్ చెప్పిండు నేను సైలెన్స్గా ఉంటా నేను ఎక్కువ మాట్లాడను రేవంత్ రెడ్డికి టైం ఇస్తా ఒక సంవత్సరం పాటు చూసిన తర్వాతనే ఏ అంశం పైన నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు ఏం మాట్లాడను రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉండాలి రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఎంత బాధ్యత ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాతగాని సీఎం చాతగాని ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం తెలియదు కేసీఆర్కి అర్థమైతలేదా కేసీఆర్కి నెత్తిపాన్ చేస్తలేదా అని చెప్పి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీగా ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండు కేసీఆర్ని ఇష్టానుసారంగా విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఆయన సీఎం అయిపోయిన తర్వాత ఆయనకు అర్థమైందేమో అసలు కథ సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఎన్ని బాధ్యతలు ఉంటాయి కుర్చీలో కూర్చున్న తర్వాత ఎంత ప్రెజర్ ఉంటుంది కుర్చీలో కూర్చున్న తర్వాత ఎంత కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమైంది కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి టైంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఒక్కసారైనా తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ దివాలా తీసింది ఆర్థిక పరిస్థితులు బాలేవు చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఖతమైపోయిందని చెప్పి కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా సరే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తీసుకురావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిండు కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫస్ట్ 2014 నుండి 2023 దాకా మొత్తం కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నిజంగా దివాలా తీసింది అనేటటువంటి మాటే వస్తే రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేసీఆర్ అంటుండే తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతుండే కానీ కేసీఆర్ మాట్లాడలే ఎప్పుడు కూడా కేసీఆర్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు దివాలా తీసిందని చెప్పలే నన్ను అడిగితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రాన్ని తన సొంత రాష్ట్రాన్ని తన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది అప్పులు ఎవడు ఇస్తలేడు అపాయింట్మెంట్ కోసం పోతే దొంగల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు చెప్పులు ఎత్తుకుపోతారేమో అనేటటువంటి తరహాలో చూస్తున్నారని చెప్పి ఏ ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని చిన్న చూపు చూసి మాట్లాడరు తన రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి చిన్నగా చూసి చెప్పరు కానీ మన దరిద్రమో మన కర్మో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అప్పు ఉడతలేదు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది ఇక మీకు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వాలంటే కూడా మా దగ్గర లేవు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఆలు ఇవ్వాలంటే సంక్షేమ పథకాలు బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి మీరు గొంతమ కోరికలు అడగొద్దు కొత్త కొత్త కోరికలు అడగొద్దు ఉన్నదాన్నే చేస్తాం ప్రభుత్వ అధికారులకు కేవలం జీతాలు మాత్రమే ఇవ్వగలుగుతాం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ టీఏలు డిఏలు ఇవన్నీ మేము ఇవ్వలేము మా వల్ల కాదు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ బెనిఫిట్స్ కోసం 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట తర్వాత రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్ని కేసీఆర్ కలిసి వచ్చినాయి కేసీఆర్ గతంలో ఒక మాట చెప్పిండు నేనేం మాట్లాడా నేనేం ఫైట్ చేయ నేను సైలెన్స్గా ఉంటా జనాలకే అర్థమవుతుంది జనాలే ఒక నిర్ణయానికి వస్తారు అని చెప్పి కేసీఆర్ గతంలో చెప్పినటువంటి మాటే ఇప్పుడు అదే నిజమవుతున్నది రేవంత్ రెడ్డే తన కుర్చీని తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెట్టేటట్టున్నది ఇప్పుడు పరిస్థితి ఆయన కుర్చీని ఎత్తుకుపోయి ఇక నాతో అయితలేదు సార్ నువ్వే కూర్చో నువ్వే పరిపాలన చేయి అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని మాట్లాడుకుందాం ఫస్ట్ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయింది బాగానే నడుస్తుంది కానీ గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయిండు ఉచిత ప్రయాణం వల్ల లాభం ఏందో జనాలకు చెప్పలేకపోయిండు దీంట్లో ఫెయిల్ అయ్యిండు జనాలు ఎప్పుడైనా ఫెయిల్యూర్ని బాగా చూస్తారు పాజిటివిటీని చాలా తక్కువ చూస్తారు జనాలే కాదు ఎవరైనా అంతే నువ్వు ఎంత సక్సెస్ అయినావా నీ సక్సెస్ రేట్ని ఎవ్వడు చూడడు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు అనేదే చూస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కూడా అదే ఆయన ఎక్కడ ఫెయిల్ అయిన అనేదే చూస్తారు తప్ప ఆయన సక్సెస్ అయినటువంటి వ్యవహారం చూస్తలేరు ఇంకోటి రేవంత్ రెడ్డికి సంబంధించిన తప్పులు ఫస్ట్ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి విపరీతమైనటువంటి నెగిటివిటీ వచ్చింది జనాలు అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మెడికల్ కాలేజ్ కట్టిండు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు రోడ్లు వేయించిండు కేసీఆర్ ఆయన కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు అనేకమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ కట్టించిండు రేవంత్ రెడ్డి అన్నీ కూల్చేసిండు హైడ్రా దెబ్బతోటి మొత్తం తెలంగాణ ఖతమైపోయింది హైదరాబాద్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది జనాల వర్షన్ కాబట్టి కేసీఆర్ కట్టేటోడు రేవంత్ రెడ్డి కూల్చేటోడు అనేది రేవంత్ రెడ్డి పైన ఒక పెద్ద పేరు వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డికి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ పాయింట్ రెండవది
రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం మార్చి 31వ తారీఖు లోపు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా అందరి అకౌంట్లో వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద ఫెయిల్ అయిపోయింది. కేవలం 4 ఎకరాలకే ఇచ్చిండు, అది కూడా అడపాదడపా వచ్చింది, అందరికీ రాలే. ఎండాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. తర్వాత ఈయన ఇంకా కీలకమైనటువంటి ముచ్చట్లు చెప్పిండు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా కౌలు రైతులకు పైసలు కూడా రాలే. 500 రూపాయల పంట బోనస్ అని చెప్పిండు, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఇంద్రమ్మ ఇండ్లు కూడా అడపాదడపా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు వచ్చినాయి తప్ప సామాన్య ప్రజలకు రాలేదు అనేది ఒక పెద్ద చర్చ. కొంతమంది మధ్యలో ఉన్నటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఇదొక అంశం. ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఫెయిల్, పంట బోనస్ విషయంలో ఫెయిల్, కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక్క కింటానికి 20 కిలోలు 30 కిలోలు కడిగేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇక్కడ కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా వడ్లు కొనుగోలుకు సంబంధించి ఫెయిల్. తర్వాత రేవంత్ రెడ్డి ఇంకో ఫెయిల్యూర్ ఏంది, రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం. రుణమాఫీ అందరికి చేస్తాం, 2 లక్షల కంటే పైన ఉన్న కూడా రుణాలు మాఫీ చేస్తాం, 2 లక్షల కంటే పైన ఉంటే మీరు పోయి బ్యాంకులో కట్టుకోండి, మీకు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్. సీన్ కట్ చేస్తే చాలామంది జనాలు పోయి కట్టుకున్నారు, ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలే. రుణమాఫీ విషయంలో ఫెయిల్. తర్వాత మహిళలకు 2500 ఇస్తామన్నాడు, అక్కడ ఫెయిల్. మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు, అడపాదడపా కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు, అక్కడ ఫెయిల్. 200 యూనిట్ల కరెంట్ అని చెప్పిండు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు, అక్కడ ఫెయిల్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, తులం బంగారం, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిదమైంది చెప్పనా, ఆర్టీసీ బస్సు గురించి గట్టిగా జనాల్లో తీసుకెళ్ళలేకపోయిండు. తర్వాత సన్నబియ్యం ఇచ్చిండు, సన్నబియ్యము సోషల్ మీడియాలో కానీ లేకపోతే జనాలకు కానీ గట్టిగా ప్రచారం చేయలేకపోయిండు. రేవంత్ రెడ్డి పనులు చేసిండు, కొన్ని అసలే చేయలేదు, రేవంత్ రెడ్డి వేస్ట్ అని చెప్పనికి లేదు, పనులు చేసిండు, ప్రచారం చేసుకోలేకపోయిండు. ప్రచారం విషయంలో ఫెయిల్ అయిపోయిండు. మొన్న ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఎంతమందికి చేసినాం ఏంది అని చెప్పి ఆ ఊర్లో జనాలు ఉంటారు కదా, ఆ ఊర్లో ఎవరెవరికి రుణమాఫీ అయిన ఏందనేది వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లన్నీ ప్రచారం చేసిండు. బ్యానర్లు వేయించుకొని ప్రచారం చేసిండు. మొన్న కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెడితే 10 లక్షల మంది జనాలు వేయరు. కేసీఆర్ ఆ సభలో రుణమాఫీ గురించి మాట్లాడతాడేమో, రైతు భరోసా గురించి మాట్లాడతాడేమో అనేటటువంటి బాధతోటి ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి పోస్టర్లు వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంతమంది జనాలకు చేసినాం, వీళ్ళందరికీ వచ్చినాయి అని చెప్పి వాళ్ళ ఫోటోలు పేర్లు వేయించుకున్నాడు. అంటే ప్రచారం చేసేటటువంటి విషయంలో రేవంత్ రెడ్డి బాగా ఫెయిల్ అయ్యిండు. తర్వాత హైడ్రా, హెచ్సియుకు సంబంధించినటువంటి పంచాయతీ, లగచర్లకు సంబంధించినటువంటి పంచాయతీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి పంచాయతీ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పంచాయతీ, బెటాలియన్ కానిస్టేబుల్కి సంబంధించిన పంచాయతీ, ఫుడ్ పాయిజన్స్ అయినాయి. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డికి దెబ్బల మీద దెబ్బలు తలుగుతూనే ఉన్నాయి. అన్ని ఇష్యూస్ రేవంత్ రెడ్డి నెత్తికి చుట్టుకున్నాయి. తర్వాత తెలంగాణ దివాలా తీసింది, అప్పు పుడతలేదు, ఆగమైపోయింది ఒక స్టేట్మెంట్ ఇచ్చుడుతోటే ఇక రేవంత్ రెడ్డితో కాదు, రేవంత్ రెడ్డికి పరిపాలన అయితలేదు అని ఒక పెద్ద పంచాయతీ అయింది. తర్వాత మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తురని, తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇస్తురని, రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కనబడ్డది తప్ప రేవంత్ రెడ్డి చేసినటువంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు గట్టిగా ఎస్టాబ్లిష్ కాలే. కానీ కేసీఆర్ గతంలో చేసినటువంటి పని, కేసీఆర్ చెప్పిండు కదా, నేను సైలెన్స్గా ఉంటా, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సే నాకు పాజిటివ్ అవుతుంది అన్నట్టు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కేసీఆర్ పాజిటివ్ అవుతున్నాయి. ఇప్పుడు జనాలు ఏమంటారు, రేవంత్ రెడ్డి 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, పెన్షన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదట. జనాలు ఏమంటారు తెలుసా, గీ 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ కూడా ఇచ్చిండు కదా, రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అని చెప్పిండు కదా, ఇప్పటిదాకా ఇయ్యలే. మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 2000 వచ్చింది, ఆయన ఉంటేనే బాగుండు అనేది జనాల ఒక వర్షన్ వచ్చింది. తర్వాత కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కూడా ఇచ్చేది కదా, తులం బంగారం ఈయన ఇస్తా అని చెప్పింది కాబట్టి నేనే కోటేసినాం, ఈయన తులం బంగారం ఇప్పటిదాకా ఇయ్యలే. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫెయిల్, ఇక్కడ కేసీఆర్కి మంచి పేరే, ఆయన కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కదా అనేది కేసీఆర్ పేరు. తర్వాత కేసీఆర్ కిట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయి ప్రెగ్నెంట్ టైంలో, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మాయికి ఇస్తుండే, ఎవరైతే అమ్మాయి ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత ఆ మహిళకి ఇస్తుండే కేసీఆర్ కిట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఇస్తలేదు కాబట్టి కేసీఆర్ మంచో చెడో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వస్తుండే, మంచిగా చీరిస్తుండే, దాంట్లో ఆ అబ్బాయి పుట్టినటువంటి బాబుకో అమ్మాయికో ఆ పాపకు ఆమెకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తుండే. తర్వాత అంబులెన్స్ ఇంటికి పోయి దించొచ్చేది, డెలివరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయినాక హాస్పిటల్కి వెళ్ళనేది ఒక పెద్ద చర్చ. ఇక్కడ కేసీఆర్ పేరే. తర్వాత రైతు భరోసా, అప్పట్లో కేసీఆర్ 5000 ఇచ్చిండు, వీళ్ళు 6000 ఇస్తున్నారు, అంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచిర్రు, అంతకు మించి ఏం చేసిర్రు వీళ్ళు. మంచిగా వచ్చాడు కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం రైతు భరోసా వచ్చేది, అన్ని ఎకరాలకు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రైతు భరోసా లేదో కథ లేదు, ఇష్టం ఉన్నప్పుడు ఇస్తుండు. కానీ కేసీఆర్ మాత్రం 6 నెలల పంటకు 6 నెలల పంటకు టెన్షన్గా అకౌంట్లో వేసేది. కాబట్టి కేసీఆర్ ఉంటేనే బాగుండేమో అనేది కొంత పబ్లిక్ వర్షన్ వచ్చింది. ఇంకోటి ఒక మాట ఏంటంటే, ఇంకో కీలకమైనటువంటి డిస్కషన్ చేసుకోవాలి.
వీళ్ళు చెప్పింది ఎంత 15,000 రూపాయలు, 7,500 7,500 అని చెప్పారు కదా రైతు భరోసాకు సంబంధించి. కానీ వీళ్ళు ఇచ్చింది కేవలం 12,000 అంటే 3,000 మళ్ళీ కట్ చేసారు, పైసలు లేవు అని చెప్పి. ఇక్కడ జనాలకు వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే 10,000 ఇచ్చిండు, మా అంటే వీళ్ళు 2,000 ఎక్కువ ఇచ్చిర్రు, అసలు వేస్ట్ చేసినాం రేవంత్ రెడ్డికి, కేసీఆర్ మంచో చెడ ఉంటే అయిపోవు కదా అనేది జనాలకు వర్షన్ వచ్చింది. తర్వాత ఆర్టీసీ బస్సు ఏం చేసుకోవాలి, ఏమన్నా సామాన్య మహిళలు పోతారా, ఊర్లో ఉన్నటువంటి మహిళలు పోతారా? పొద్దుగా లేతే జాబుకు పోయేటోళ్ళే కదా మహిళలు ఎక్కువ పోయేది బస్సులో, ఫ్రీ బస్సులో. కాబట్టి ఫ్రీ బస్సు విషయంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. తర్వాత జుట్టులు పట్టుకొని కొట్టుకుంటారు అని చెప్పి, కూరగాయలు అమ్ముకుంటారు అని చెప్పి అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. అక్కడ ఫెయిల్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. తర్వాత గ్రామ పంచాయతీలో బుగ్గలు లేవు, అక్కడ ఏది సాఫ్ చేస్తలేరు, తర్వాత అంత ఆగమాగం రోడ్లు వేపిత్తలేరు, సీసీ రోడ్లు లేవు, స్కూల్ కట్టియలే, కాలేజ్ కట్టియలే, ఏది లేదు, ఎక్కడ గొంగడు అక్కడనే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే కదా అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కేసీఆర్ పాజిటివ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఉంటేనే బాగుండే, కేసీఆర్ మంచి వచ్చాడు, ఆయన ఉన్నప్పుడే కొంత మంచిగుండే అనేది జనాల వర్షన్. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఫెయిల్యూర్స్ అన్నీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కేసీఆర్ పాజిటివ్ అయినాయి. గతంలో కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే రేవంత్ రెడ్డికి ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళీ కేసీఆర్కి పాజిటివ్ అవుతున్నాయి. అంటే రాజకీయాలు ఎటన్నా మారవచ్చు అని చెప్తారు చూస్తారా. ఇప్పుడు అదే రాజకీయాలు ఇప్పుడు సేమ్ కంటిన్యూ అవుతున్నాయి. గతంలో కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలిచింది అనేది చర్చ కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేవలం 18 నెలల్లో భయంకరమైన వ్యతిరేకతతోటి ఇప్పుడు కేసీఆర్కి అంతా ఫేవర్గా మారుతున్నది. కాబట్టి మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండే కదా అనే జనాల ఆలోచన, ఒక వర్షన్. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కుర్చీ ఇప్పుడు కేసీఆర్ చేతిలోనే కనబడుతున్నది. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కేసీఆర్ గతంలోనే ఆయన ఒక టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇప్పుడు అదే జరిగేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ మొత్తం కేసీఆర్ పాజిటివ్ అవుతుంది. కేసీఆర్ ఏమైనా పోరాటం చేసిందా? కేసీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందా? కేసీఆర్ ఏమైనా భారీ బహిరంగ సభలు పెట్టి మాట్లాడిండా? జనాల కోసం జనాలలో తిరిగిండా? జనాలలో ఏమైనా పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడా? ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని కూర్చున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అడపా ప్రెస్ మీట్లు పెట్టిరు, మాట్లాడిరు తప్ప వాళ్ళు పెద్దగా క్వశ్చన్ చేయలే. కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మొత్తం కేసీఆర్ పాజిటివ్ అయింది. మనకు వద్దు ఈ కాంగ్రెస్, కేసీఆర్ ఉన్నప్పుడే మంచుకుంటుండే, మంచో చెడో కేసీఆర్ బెటర్ అనే ఒపీనియన్లోకి జనాలు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని తప్పులు, ఈ పెన్షను, రైతు భరోసా అన్ని ఫెయిల్ కాబట్టి ఈ ఫెయిల్ కాస్త కేసీఆర్కు పాస్ అయ్యేటట్టు కొట్టింది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కుర్చీ కేసీఆర్ చేతిలో కనబడుతున్నది. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో.